వాటాలకు కాకండి, నేను ఒక్కడే తినేస్తాను. మీరే వాటాలు ఎక్కువైపోతాయి, ఇద్దరు లేపేస్తారు పల్లయ్య. మామ వర్షాకాలం తినే ఐటెంలో తాటికైతే ఒక ప్రత్యేకమైన రకం అనమాట. దాంతో చేసిన ఏ వెరైటీ అయినా పిల్లలండి పెద్దలండి ఎగబడి తింటారు. ఈ రోజు అయితే తాటి గారెలు చేసాం మామ. అది ఎలా చేయాలి ఏంటనేది పూర్తి వీడియో పెట్టండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాం మామ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు వీడియో. మా అమ్మ కంగారు ఆగలేదు, ముందే భద్ర కొట్టేస్తుంది. నాకు సాయం చేద్దామని ముచ్చుకులు బట్టి కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఇక మొదలాడదాం పని. ముగ్గురు అన్నదమ్ములకి ఒకటే టోపీ అంటే ఇదే. మా అమ్మ చదువుతామంటే మీరు ఏదో అనుకుంటారు కదా. దగ్గర ప్రతి టెంకాయ ఇలా ఎడి తీసుకోవాలి. మెయిన్గా కులుపుని లేవు చూసుకోవాలి. బాగుని అయితే అస్సలు తీసుకోకూడదు. ఇది బాగానే ఉంది, ఇది అంత బాగోలేదు, దీని పక్కన ఇది బాగా సూపర్ ఉంది. మనమైతే ఈ తొక్క ఉంది కదా, ఈ తొక్కనే ఒక్కో ముక్క గడికి ఇలా లాక్కుంటూ ఉండాలి. మొత్తం అంతా లాగేసుకున్న తర్వాత ఓన్లీ ఈ కన్న మాత్రం ఉంటుంది. దాన్ని నైస్గా మొత్తం అంతా జ్యూస్గా పిండి తీసేస్తామే. ఇంకా పని మొదలెడదాం. ఇలాగ జుట్టు దూకును పక్కనమాట. తాటికాయలు పీకుతూ నా వల్ల అవుతులేదని ఈవిడు మా మేనత్తండి, ఈవిడు మా అమ్మ మొత్తం కుటుంబం అంతా కలిసి వచ్చేసింది. ఇంకా తాటికారులు వచ్చిన తర్వాత అయితే వీళ్ళని ఎవరినో వాటాలకు కాకండి, నేను ఒక్కడే తినేస్తాను. మీరే మా అమ్మ నవలా బాగుంది. మీరు మటుకు గారెలు తినాలంటే కింద కామెంట్ పెట్టండి, అడ్రస్కి పంపించేస్తాం. వాటాలు ఎక్కువైపోతాయి, ఇద్దరు లేపేస్తారు పల్లయ్యాక. తాట వస్తుందండి. తాటి చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముక్కు బద్దలైపోద్దండి. నమ్ము సూపర్ ఉంటుంది తాట. అవుతున్నా ఏ గారెలు వేసుకుంటే ఇంకా సూపర్ అదిరిపోద్ది. పచ్చి పచ్చిగానే తినేపిస్తుంది. డిగ్నిటీ బాగుంది. కానీ చెప్పండి మొదలెడదాం. వీళ్ళిద్దరూ తొక్కలు తీస్తా ఉంటే నేను ఈ తోలు తీస్తాను. అదేనండి పులుసు మొత్తం లాగేస్తాను అనమాట. అది లాగకపోతే మనం పని చేయలేం కదా. ఇంకా మొదలెడదాం. ఫైనల్లీ గీకడం అయితే నా వల్ల అవ్వలేదు. మా అమ్మనేమో తినమని పెట్టి మా అత్తనేమో గీకమని పెట్టాను. అదే పనిగా పట్టుకుంది. శుభ్రంగా పరిగెడి మీద మొత్తం అంతా పేషం తాటి పేషం అంతా తీసిన తర్వాత ఇంతవరకు అయితే వలలో పెట్టి దాన్ని శుభ్రంగా వడకట్టేవారు. ఈ మధ్యలో ఈ జల్లుల్లో పెట్టేసి అలికేస్తున్నారు అనమాట. ఎప్పటికప్పుడు టైం అప్డేట్ అవుతుంది. మా బాప అయితే ఎప్పుడు ఒక 100 మందికి పెడతా ఉండేది. తాటి టైం వచ్చేటప్పటికి తాటిగారులు తాటి ఇడ్లీలు ఎప్పుడు వండుతూనే ఉండేది. శుభ్రంగా ఇలా తాటిపేసాను మొత్తం కూడా, దాంట్లో పీసులు ఏమి లేకుండా శుభ్రంగా ఇలా వడకట్టుకోవాలన్నమాట. మీ దగ్గర వల ఉంటే వలలో చేసుకుంటే ఇంకా సుఖంగా ఉంటుంది. కానీ అప్డేట్ అయ్యారు కదా, మొత్తం అంతా పీసు ఏమి లేకుండా మొత్తం పేజ్ని ఇలా చేసుకోవాలి. ఫైనల్లీ అలాగైతేనే మొత్తం పేస్ట్ అంతా తీసిన తర్వాత పేస్ట్ కిందకి వెళ్తుంది. కిందేమో ఇలా పీసు ఉండిపోద్ది అనమాట పైన. దాన్ని కూడా వదలకుండా మా పాప అదే పీసుకుతుంది. లాస్ట్కి ఒక గారు కన్నా మిగులుతుందని తాదీగా తీసుకుని ముందుగా పేషంలోను కొద్దిగా రవ్వ వేసుకుని కలుపుకోవాలండి.
ఇడ్లీ రవ్వేనా? ఇడ్లీ రవ్వ అంటే వేసుకొని కలుపుకోండి ఫుల్గా, సరిపోను బట్టి కలుపుకోండి. ఎక్కువ శాతం పేసం వేరుపాటుగా ఉంచారనుకో నీరు వచ్చేస్తుంది, అది దేనికి పని చేయదు. పేసం తీసాక వెంటనే ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోండి. మా అమ్మ కంగారులో ఇడ్లీ రవ్వ ఉంది, అది ఉప్మా రవ్వ వేసి కలుపుకోండి. ఎంతవరకు సరిపోద్దా అన్నది వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువైనా సరిగ్గా ఉంటుంది. గారెలు రావండి. మా అమ్మ చెప్పింది గారెలు రావండి, బూర్లు వస్తాయా? ఓ పక్కన బెల్లం ఇలా చెక్కేసుకుని కలిపేసుకుంటాక రెడీగా ఉంది. ఓ టైట్ అయిపోవాలా? మరీ టైట్ కాకుండా ఇలా ఉంది కదా, ఇలా ఉంది వచ్చేది. ఇది అంటుకుంటే రాదు గారి, అంటుకోకూడదు. నోకేసాక ఉండల కింద కడదు. దీంట్లో బెల్లం వేసి కలుపుకోవాలండి. మీరు తీపి ఎంత తింటారో అనే దాన్ని బట్టి బెల్లం కలుపుకోవచ్చు. నేనైతే గట్టిగానే తింటాను, అందుకే ఒక అర కేజీ బెల్లం వేసేస్తున్నాను దీంట్లో. కొద్దిగా పిండి తీసుకుని గారెలకి ఒక రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక కవర్కి కొద్దిగా నూనె రాసుకుని పెట్టుకోవాలండి. ముందే పక్కన పెట్టుకోవాలి నూనె ఎప్పటికప్పుడు, లేదా ఆ పిండి మిశ్రమం ఎప్పుడు జిగురుగా ఉంటుంది కాబట్టి చేతికి అంటుకుపోతూ ఉంటుంది. కొద్దిగా నూనె రాసుకుంటూ అలా గారెని చేసుకుంటూ దాంట్లో వేసారంటే సూపర్ వస్తుంది. చూసారు కదా, వీడియోలు చూసినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చేయి తీయడం ఏమైనా లేట్ అయ్యింది అంటే మటుకి చేయి కాలిపోద్ది. ఎప్పుడు కూడా పక్కన నూనె ఉంటూ ఉండాలి. నూనె రాసుకుని కొద్దిగా అంటుకోకుండా అలా రౌండ్గా ఉండ చేసుకుని ఒక కవర్ మీద వేసుకుని దాన్ని గుండ్రంగా చేసుకున్న తర్వాత నూనె వేడెక్కింది అనిపించుకుని దాంట్లో వేసుకోవడమే. గారెలు మూకుళ్ళు వేసినప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఒకటెనకలు ఒకటి చేసుకుంటూ వేసుకుంటూ దింపేసుకోవడమే. గాలి ఇలా రౌండ్గా చేసుకుని దాంట్లో పెట్టుకుని వేసుకున్న తర్వాత బాగా ఏగింది అనిపించుకొని, ఏగడం కూడా ఏగిపోకూడదు, ఒక్కోడికి బాగా మాడితే ఇష్టంగా ఉంటుంది. సో దాన్ని బట్టి తీసుకోండి. మేమైతే ఓ మాదిరిగా దోరపంట రంగు వచ్చిన తర్వాత తీసేయడమే. గారెలు ఎప్పుడు కూడా క్రంచీగా రావాలంటే ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి అలా పడగానే క్రంచీగా తయారవడానికి కొంత టైం తీసుకుంటుంది. అది కూడా మగ్గి లోపల పిండి కూడా ఉడికి మనకి క్రంచీనెస్ వస్తుందండి. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టే గారెను వేయించండి, అప్పుడే బాగుంటుంది. ఈ రోజు అయితే మనం లాస్ట్ ఫైనల్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని పిల్లలకి ఇస్తే వేరే లెవెల్ టేస్ట్ అవుతుంది. ఈరోజు తాటి గారెల వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆ లైక్ బటన్ మీద కూడా లెంపకే కొట్టుమావా.